ఏకగ్రీవం ఆఫర్స్ పంచాయతీ ఎన్నికలు మొదలైన బేరసారాలు పెద్ద మనుషులతో మంతనాలు అభివృద్ధి పనులకు డబ్బు ఇస్తామనే ఆశ 50 లక్షల నుంచి 1 కోటి దాకా పెట్టేందుకు ముందుకు బాండ్ పేపర్లు డిపాజిట్ పెట్టాలంటున్న గ్రామ పెద్దలు ఏకగ్రీవాలకు నజరాలు ప్రకటిస్తున్న నేతలు సిరిసిల్ల జిల్లా రూప్లనాయక్ తండలో సర్పంచ్గా జవహర్ నాయకుని ఏకగ్రీవం చేశారు. ఆల్రెడీ ఏకగ్రీవాల యొక్క కార్యక్రమం జరిగింది. ఏకగ్రీవాలు కాకుండా గట్టిగా చూడండి అని ఎన్నికల కమిషన్ చెప్తుంది. గ్రామ పంచాయతీలో ఎన్నికలు సర్పంచ్ పదవులు వార్డు సభ్య స్థానాలకు పోటీ చేసే వారు ఎలాంటి బెదిరింపులు భయాలకు లోను కాకుండా నామినేషన్లు వేసేలా చూడాలని అధికారులను కమిషనర్ ఆదేశించినట్టు సమాచారం. ప్రలోభాలు పెట్టో భయపెట్టో బెదిరింపులకు పాల్పడో పోటీ లేకుండా ఏకగ్రీవాలు చేసే ప్రయత్నాలు విజయవంతం కాకుండా చూడాలని స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. గతంలో ఇలాంటివి జరిగినందున ఈసారి అలాంటివి జరగకుండా నిఘా పెట్టాలని ఎన్నికల్లో స్వేచ్ఛగా పోటీ చేసే వాతావరణం కల్పించాలని ఆదేశించినట్టు ఎవరైనా దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠినంగా వివరించాలని చెప్పినట్టు సమాచారం. సో ఇది ఎన్నికల కమిషన్ యొక్క ఆలోచన. ఈ ఎన్నికల కమిషన్ యొక్క ఆలోచనకు ఏం చేస్తున్నారు? తూట్లు పొడిసేది ఎవరు అంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏకగ్రీవం అయితే గ్రామ అభివృద్ధికి 30 లక్షలు ఇస్తాను అంటూ ప్రలోభ పెట్టే కార్యక్రమానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెరదీశారు. పంచాయతీ ఎన్నికలపైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల్లో ఏ గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా సర్పంచ్ను ఎన్నుకుంటారో ఆ గ్రామానికి 10 లక్షలు ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు తన కోటా కింద 20 లక్షలు కలిపి మొత్తం 30 లక్షలు గ్రామ అభివృద్ధికి మంజూరు చేస్తానని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులను జనవరిలో టెండర్లు పిలుస్తామని చెప్పారు. బుధవారం ఆయన నల్గొండ పట్టణం సమీపంలో దేవరకొండ రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలానికి అడవి మార్గంలో రోడ్డు విస్తరణ చేసే అవకాశం లేనందున దేశంలో ఎక్కడా లేని విధంగా సింగిల్ ఫ్లైఓవర్ మంజూరు చేశామని చెప్పారు. సో ఈ విధంగా ఎవరు ఏకగ్రీవం అయితే 30 లక్షలు ఇస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. ఏకగ్రీవాలు కాకుండా చూడాలి అని ఎవరు ఎన్నికల కమిషన్ చెప్తున్నారు. గెలిపిస్తే అందరి పన్ను చెల్లిస్తాను అంటూ నేలకొండపల్లి సొసైటీలో మాజీ డైరెక్టర్ కృష్ణారావు. సో ఇదొక రకమైన ప్రలోభం. నన్ను సర్పంచ్ గెలిపిస్తే వచ్చే 5 ఏళ్ల పాటు మీ ఇంటి పన్నులు నీటి పన్నులు అన్ని నేనే చెల్లిస్తాను అంటూ ఖమ్మం జిల్లాలోని ఒక నేలకొండపల్లి మెటాపురం సొసైటీ మాజీ డైరెక్టర్ రావెల్ల కృష్ణారావు ప్రకటించడం జరిగింది. సో ఇట్లా ఎవరికి సంబంధించిన హామీలు వాళ్ళు ఇస్తున్నారో ఒకవైపు ఈ ఏకగ్రీవాలు జరగకుండా చూడమని ఎన్నికల కమిషన్ చెప్తుంది. మరి ఎన్నికల కమిషన్ వర్సెస్ కొంతమంది నాయకులు మంత్రులు చేస్తున్నారు. మరి దీనిపైన ఎన్నికల కమిషన్ వాళ్ళకేమన్నా వార్నింగ్లు ఇస్తుందా, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుందా, ఇట్లా చేయొద్దని చెప్తుందా? ఎందుకంటే ఏకగ్రీవాలు చేస్తే 10 లక్షలు ఇస్తామని ప్రభుత్వమే ప్రోత్సాహం ఇస్తుంది. సో ఏకగ్రీవాలు కాకుండా చూడాలి, ప్రలోభాలు పెట్టకుండా చూడాలని ఎన్నికల కమిషన్ అంటే ఈ రెండింటికే ఒక విరుద్ధమైన స్వభావం, విరుద్ధమైన ప్రకటన చేస్తున్నారు. మరి ఎవరి మాటలు పాటించాలి అనే ఒక కన్ఫ్యూజన్ ఉన్నది. దీనికి ఎన్నికల కమిషన్ మరి ఏమన్నా క్లారిటీ ఇస్తుందా లేదా చూడాలి.